మహేష్ గారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే వాళ్ళంతా బలవంతంగా ఎక్కించినటువంటి పరిస్థితి, వ్యాన్లకు ఎక్కించి తరలించేశారని కుట్రలో భాగంగా వాళ్ళ ఆందోళనను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పి ప్రధానమైనటువంటి వార్తా కథనం ఈరోజు. ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఇంతకుముందు ఇది 2004 సెప్టెంబర్ 1 నుంచి ఈ స్కీమ్ అనేది యాక్చువల్గా ఇంప్లిమెంట్ అయ్యింది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమం చూసినట్టయితే యాక్చువల్గా వచ్చేసి ఇది జనసేన పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రీ మేనిఫెస్టోలో ఒక అంశంగా చేర్చినారు. డెఫినెట్గా మేము కానీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి. నిజానికి యాక్చువల్గా వచ్చేసి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 2004 తర్వాత జాయిన్ అయ్యారో వీళ్ళెవరికి కానీ పెన్షన్ అనేది ఉండదు. ఈ సీరియస్నెస్ అది యాక్చువల్గా వచ్చేసి ఆ రోజు పెట్టినప్పుడు ఎవరికి తెలియలేదు. ఇది రాజశేఖర రెడ్డి గారు 2004 ఆ పీరియడ్లో గవర్నమెంట్ ఆ తర్వాత తీసుకొచ్చిన ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే ఆ రోజు జాయిన్ అయిన ఎంప్లాయీస్కి ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఒక ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటుందన్నది నిజం చెప్పాలంటే ఎవరు పెద్ద ప్రిడిక్ట్ చేయలేదు. ఏ ఎంప్లాయీ కూడా పెద్ద ప్రిడిక్ట్ చేయలేదు. మనకు కూడా 2004 నుంచి మా ఆల్మోస్ట్ ఒక 10 years వరకు దీని మీద పెద్దగా ఎక్కడికైనా రిజిస్ట్రేషన్స్ కూడా పెద్దగా ఏం లేదు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్. బట్ 10 years తర్వాత ఏం జరిగిందిరా అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి ఎంత తేడా ఉంటుందంటే నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. యాక్చువల్గా 2004 తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ కిందకి కొంతమంది ఎంప్లాయీస్ వచ్చారు. సడన్గా వాళ్ళ ఇళ్ళల్లో ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళకి ఆ తర్వాత మామూలుగా వాళ్ళ యొక్క జాబ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరో రావడం కానీ అలాంటివి జరగలేదు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా సపోర్ట్ కానీ అలాంటివి చేయలేదు. సో కొందరు ఏమైందంటే అంటే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్, వాలంటరీ విఆర్ఎస్ ఇచ్చినా కానీ, హెల్త్ బాలాకి ఇచ్చినా కానీ రెగ్యులర్గా పెన్షన్ స్కీమ్స్ కింద ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఈ బెనిఫిట్ వీళ్ళకి అందలేదు. సో ఇది ఎప్పుడైతే కొన్ని సెక్షన్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో కొందరు జరిగిందో అప్పుడుదా ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ ఈరోజు టీచర్సే కాదు మీరు చూసినట్టయితే ఇన్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే 2004 తర్వాత జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీదకి వస్తారు. దీని మీద ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు ఈ సిపిఎస్ ఒక స్కీమ్ ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఈ పెన్షన్ స్కీమ్కి జనరల్గా ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే నీకు ఎంత పెన్షన్ వస్తుందంటే ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కానీ అదే 2004 తర్వాత జరిగే విషయంలో ఏంటంటే అంటే మీకు ఎంత పెన్షన్ వస్తుందంటే ఈ ఎంప్లాయీస్ చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి సంపాదించి వీళ్ళు తీసుకున్న డబ్బుని కొన్ని యొక్క స్టాక్ మార్కెట్స్లోనూ దీని గవర్నమెంట్ కొన్ని చోట్ల వాడుతారు యాక్చువల్గా. సో రేపు దాని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో దాని ఎఫెక్ట్ వీళ్ళకి పెన్షన్ మీద ఉంటుంది. ఇవన్నీ ఎంప్లాయీస్కి అర్థం కావడానికి అసలు చాలా రోజులు పట్టింది. అసలు ఎంతసేపు పెన్షన్ లేదని మాత్రమే అనుకున్నారు. పెన్షనే కాదు వీళ్ళకి కావాల్సిన డబ్బులు వీళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లు ఏంట్రా అంటే వీళ్ళకి నో ట్యాక్స్, ఎంత డబ్బులున్నా తీసుకున్నా కానీ వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు ట్యాక్స్ పే చేయాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు కానీ ఏదైనా బ్యాంక్లో వాళ్ళ అమౌంట్ ఉన్నా కానీ వీళ్ళకి సర్వీస్ ట్యాక్సెస్ అంటూ ఏమి ఉండదు. అంటే దాని ఇన్ని రోజులు మేము డబ్బులు మెయింటైన్ చేస్తున్నా కానీ డబ్బులు ₹1 సర్వీస్ ట్యాక్స్ కట్టించుకోరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో. ఇందులో అలా కాదు, సర్వీస్ ట్యాక్సెస్ విపరీతం కట్టించుకుంటారు. అంటే సర్వీస్ ట్యాక్సెస్ అనేది డెవలప్మెంట్ కంట్రీస్లో బాగా కట్టించుకుంటారు. అక్కడ ఓకే, కానీ మనలాంటి చోట్లలో వీళ్ళకి అసలు ఏదంతా అర్థమే కాలేదు. సర్వీస్ ట్యాక్స్ ఎక్కువ కట్టించుకుంటారు, లేదంటే మనకు దీని యొక్క ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి తక్కువ ఉంటుంది. 20% మాత్రమే వీళ్ళు డ్రా చేయొచ్చు, మొత్తం అమౌంట్ డ్రా చేయలేము. ఆ డబ్బులను తీసుకెళ్ళి స్టాక్లో పెడతారు. సో అక్కడ దాని యొక్క బెనిఫిట్ బట్టి గవర్నమెంట్కి లాభం వస్తే వీళ్ళకి ఇస్తారు. ఇవన్నీ కూడా అర్థం కావడానికి వీళ్ళు చాలా రోజులు పట్టింది కాబట్టి ఇన్ని రోజులు జరగలేదు. ఇన్ ఫ్యూచర్ ఇది చాలా బలంగా కూడా ఎక్కువ మంది చేస్తారు. దీని మీద ఆల్రెడీ జనసేన కూడా సిపిఎస్ రద్దు అనేది ఇది బేసిక్. ఎనీ గవర్నమెంట్ ఒక్కసారి ఎంప్లాయీ గురించి ఆలోచించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి నిజంగానే బెనిఫిట్ మీరు చెప్పగలగాల. సార్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కంటే కూడా ఇది బెటర్గా ఉంది. మన పిల్లోని ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మారుస్తాం. ఎందుకు మారుస్తాం? వీడి ఈ స్కూల్ కంటే కూడా ఈ స్కూల్ బెటర్ స్కూల్ అని మారుస్తాం. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ క్యాన్సలింగ్ ఏ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మీరు క్యాన్సిల్ చేసినప్పుడు, వెన్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏ సిపిఎస్ యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ఎవరికైతే ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరికైతే బెనిఫిట్స్ ఉంటుందో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా. పొలిటికల్ లీడర్స్కి ఇక్కడ బెనిఫిట్స్ ఏమి ఉండదు ఈ పెన్షన్ స్కీమ్ వల్ల, కాబట్టి వాళ్ళు దీంట్లో లైట్ తీసుకున్నారు. బట్ ఎంప్లాయీస్కి దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళకి బెనిఫిట్ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి కన్విన్స్ చేయగలగాల. ఇప్పుడు మీరు అంటున్నారు అన్న అంటున్నాడు రియల్ టైమ్ గవర్నెన్స్ ఉన్నప్పుడు ఈ క్లారిటీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు సాటిస్ఫై అయినారు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు రియల్ టైమ్ గవర్నెన్స్ లోకేష్ గారు చక్కగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అలా చేస్తున్నారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చాలా బాగుంది కదా, ఈ పెన్షన్ స్కీమ్స్ వల్ల మీకు ఇంకా అడ్వాంటేజెస్ ఉంది కదా అన్నప్పుడు ఎందుకు ఎంప్లాయ్ బయటకు వస్తాడు? చదువుకున్న ఉపాధ్యాయుడు, ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపే ఉపాధ్యాయుడు రోడ్డు మీదకి వచ్చినాడరా అంటే ఎంతో అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ దీన్ని కూడా ఎందుకు గవర్నమెంట్ మేము దాన్ని కూడా బెటర్గా చేసేస్తున్నామని చెప్పుకోవడము, దాన్ని కూడా మేము మీకు బాగా చేస్తున్నాం. ఎస్, మీరు నిజంగా బాగా చేయగలిగితే యూ కెన్ ఎక్స్ప్లెయిన్. లోకేష్ గారు 1/2 hour అంత బాగా మాట్లాడినప్పుడు, లేకపోతే ఎందుకు మీరు అలా బయటకు వస్తున్నారు, అంతమంది ఉపాధ్యాయుల సంఘాలు కూర్చోబెట్టి మాట్లాడండి. మీకు ఎందుకంటే బెటర్ ఉన్నప్పుడు
మీకు బెటర్గా వాళ్ళు మీకు చెప్పిన మాటలు కన్విన్స్ అయితే దే కెన్ యాక్సెప్ట్. అలా కాకుండా వాళ్ళు ఏదన్నా పోరాటం చేస్తే వాళ్ళు ఎవరన్నా అడిగినా కానీ ఎనీథింగ్ సార్, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గవర్నమెంట్ యాక్చువల్గా. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే అంటే చెప్తారు, నిజం చెప్పాలని అన్న చాలా చక్కగా మీరు చెప్పండి మీరు పట్టండి అన్నారు, కానీ రియలిస్టిక్గా వెళ్దంటే అయితే ఆ విధంగా ఉండదు అసలు. అయితే ఏదన్నా విమర్శిస్తేనే అదొక ఎవ్రీథింగ్ పొలిటికలైజ్ చేయడము, ప్రతి ఒక్కటి పొలిటికల్గా మాట్లాడడం అనేది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళేమి ఒక పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళ గవర్నమెంట్ సంస్థలు ఉపాధ్యాయులు. మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. రియల్ టైం గవర్నమెంట్స్ అంత మాట్లాడిన వాళ్ళైనా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడారు, ఏమో చెప్పలేము సార్. మేబీ నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఈ రోజు రేపు దీని మీద ఒక డిసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, చర్చ జరిగే అవకాశం ఉంది, తీసుకుంటుంది. మీరు చూడండి కావాలంటే 2000 అంటే ఎలా ఉంటుందంటే మొత్తం లాస్ట్ ఎలక్షనింగ్ ఇయర్ మాత్రమే 6 నెలలు 7 నెలలు ముందు మాత్రమే ఇప్పుడే నోటిఫికేషను, ఇప్పుడే గవర్నమెంట్ పోస్టులు, ఇప్పుడే టీచర్ పోస్టులు, ఇప్పుడే సిపిఎస్ రద్దులు, ఇప్పుడే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కనీస వేతనాలు, ఈ నెల నుంచి ఈ నెల తర్వాత నుంచే నిరుద్యోగ భృతి. అంటే మీరు 6-5 సంవత్సరాలు మీకు టైం ఇస్తే లాస్ట్ 5 నెలలు మాత్రం ప్రజల మీద విపరీతం ప్రేమ చూపిస్తారో తెలియట్లేదు. బట్ నేనైతే ఒక పౌరుడుగా కనీసం 5 నెలలన్నా బాగుపడంటారు అనుకుంటాను, కానీ మీకు 4.5 సంవత్సరాలు ఏం చేశారో అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు గుర్తొచ్చింది టీచర్ పోస్టులు అసలు. ఇంకోటి ఏంటంటే భర్తీ అంటారు సార్, ఒక స్కూల్లో టీచర్ రిటైర్డ్ అయిపోతే ఆ వేకెన్సీ ఖాళీగా ఉంటుంది, ఆ తర్వాత చేర్చుకోవాలా. ఇది ఎలా గవర్నమెంట్, ఇదేంటి గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగం నాకు అర్థం కావట్లేదు. అక్కడ వేకెన్సీ ఉంది, ఇప్పుడు మీ దాంట్లో 2 ఎంప్లాయీస్ నిలిచిపోయినారు అంటే మీరు వేకెన్సీ పెట్టుకుంటే దాన్ని చేర్చుకుంటారు అంతే తప్ప దాన్ని గవర్నమెంట్ మేము భర్తీ చేస్తాను ఉద్యోగాల కొలువులు అనే స్టేట్మెంట్స్ ఏంది అక్కడ. అవును ఎంప్లాయీస్ లేరు, పిల్లకాయలు లేరు అక్కడ. నిజానికి ఏం జరుగుండాలి సార్, 9,000 కాదు, బాగా ప్రైవేటు స్కూళ్ళు కానీ మీరు కానీ తొక్కినట్టయితే, గవర్నమెంట్ పాఠశాల డెవలప్ అయినట్టయితే ఇంకొక